హాయ్ ఫ్రెండ్స్, చామగడ్డ చారు చేస్తున్న పులుసు. ఆయిల్ వేసుకుందాం, నూనె పోసుకున్నా, జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం ఉల్లిగడ్డ మెత్తబడడానికి. పిల్లలు వస్తుంది, కొంచెం పాపడాలు వేసి చేద్దాం పిల్లలకు కూడా. అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. కొంచెం పుదీనా వేసుకున్నాం, టేస్ట్ బాగుంటుంది. టమాటా వేసుకుందాం. టమాటా మెత్తబడాలి. పసుపు వేసుకుందాం కొంచెము. చామగడ్డ వేసుకుందాం. కారం వేసుకుందాం. 2 స్పూన్ వేసుకున్న కారము. సాల్ట్ వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. ఇప్పుడు కలుపుకుందాం కర్రీ. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకుందాం. పులుసు పోసుకుందాం. ఇలా చింతపులుసు. ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. పుదీనా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర అయిపోయిందని పుదీనా వేసుకుంటున్నా. కొంచెం కొబ్బరి పొడి, దీంట్లో కొబ్బరి పొడిలో కొన్ని మిరియాలు వేసి గ్రైండ్ చేసుకుని, మిరియాలు దేంట్లో వేసుకున్న కొంచెం పొడి వేసుకున్న జలుబు అనేది తగ్గిద్ది. పిల్లలకు చాలా మంచిది. ఇది పక్కకు పెట్టేసుకున్నాము. పిల్లలు స్కూల్కి వస్తారు కదా, ఉట్టి కర్రీ పెడితే వాళ్ళు తినరు. ఆయిల్ పోసుకుందాము. కొన్ని పాపడాలు ఎంచుకుందాం. నూనె వేడి కావాలి. వేడైన తర్వాత కొన్ని పాపడాలు ఎంచుకుందాం. నూనె వేడైంది, పాపడాలు వేసుకుందాం. ఇవి చిట్టి చిట్టి వస్తాయండి పాపడాలు, పెద్దగా రావు. ఇవి ఎంత ఉన్నాయో అంతే వస్తాయి. ఇవి జీరా పాపడాలు చిట్టి చిట్టిగా అవుతాయండి పాపడాలు. నేను చూడలేదు, ఎప్మార్ట్లో తెచ్చుకున్నా.
చిట్టి చిట్టి ఉన్నాయి పాపడాలు. జీరా పాపడాలని ఉన్నాయి కానీ చిన్నగా అయితేనే పెద్దగా కావట్లేదు. చిట్టి చిట్టి ఎంతున్నాయి అంతే, కాలి పొంగుతున్నాయి అంతే వేసిన కొద్దిగా. పాపడాలు అయితే వేసుకోవడం అయిపోయింది. పోయి ఆఫ్ చేద్దాం. పాపడాలు అయితే వేసేసుకున్నా, వాళ్ళిద్దరికి సరిపడా వేసుకున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.